సో ఈరోజు వీడియో ఏంటంటే మిస్టర్ హిందూ అఫీషియల్ బర్త్డే అనమాట. మిస్టర్ కాదు, ఓకే మిస్సెస్. ఓకే, అది నాకు ఎప్పుడు అమ్మాయిలాగా అనిపించలేదు. అయ్యా మొన్నటిదాకా చూసారు కదా వీడియోస్లో, సైలెంట్ అన్నాడు. ఇప్పుడు ఏ హలో గాయ్స్, ఇది నీ గొంతు. तू बड़ा मस्त है क्या जबरदस्त है. అంటే కొంచెం మా ఇద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. ఉంటది కెమిస్ట్రీయా? ఇప్పుడు చూసారా, కెమిస్ట్రీ కావాలంట. అంటే ఫుల్ మూన్, డార్క్ నైట్. హిందూ కాదు, హిందూ. యా ఓకే. ఇట్లనే సుల్లిగా కానీ పాపం మను మంచోడు, నాకు మంచి కేర్ తీసుకుంటాడు. అది మామూలుగానే చెప్పచ్చు, ఇలా చెయ్యేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు నీకు చేస్తే ప్రాబ్లం అయిందా? అవును, ఇట్లా చెయ్యందుకు వేయడము. నువ్వేంద్రా ఇట్లా మారిపోయినావు? 2 days. అవును, తను లేనప్పుడు నువ్వు ఫ్రెండ్, తను ఉన్నప్పుడు తను ఫీల్ అవుతుంది నేను కదా. 2 days కనిపిస్తున్నానేమో. 2 days నుంచి వాడు నాతో 2 years నుంచి ఉంటున్నాడు, అది అందరికీ తెలుసు. ఓకే మను, సారీ, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే రేపటి నుంచి నేను అట్లా ఏం మాట్లాడాను నీతో. చెప్పాను వచ్చి కేక్ కట్ చేపిస్తారా, వెళ్ళిపోవాలని? కట్ చేద్దాం, మేము ఏం చెప్తున్నాం, కేక్ కట్ చేద్దాం. ఒక నిమిషం అట్లా మాట్లాడుకో, అదే చెప్తుంది. అట్లా మాట్లాడిన తర్వాత ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తుంది నేహా. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో నువ్వు. దానికి మాట్లాడడం రాదు, అది రాదంటే ఈ మొడల కేక్ కూడా నాకు ఫరక్ కూడా పడదు, అర్థమైంది? మాకు ఏం కాదు, కేక్ కట్ చేయకపోతే ఎవరో ఒకరికి కట్ చేపిస్తాం. ఊరికే ఏంట్రా ఇది, మాకేం పట్టింది ఆ కేకులు తెచ్చి పెట్టడానికి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటంటే మిస్టర్ హిందూ అఫీషియల్ బర్త్డే అనమాట. మిస్టర్ కాదు, ఓకే మిస్సెస్. ఓకే, అది నాకు ఎప్పుడు అమ్మాయిలాగా అనిపించలేదు. అయ్యా కాబట్టి మిస్టర్ హిందూ అఫీషియల్ బర్త్డే అనమాట. సో ఈరోజు బర్త్డేని నార్మల్ బర్త్డే వ్లాగ్ లాగా కొడితే, లేదంటే బర్త్డే చేస్తూ కేక్ కటింగ్ వీడియో కొడితే అంతా అనిపించదు. కాబట్టి కొంచెం బర్త్డే బ్లాస్ట్ ని బాంబ్ లాగా పేలుద్దాం. డిఫరెంట్ మాట్లాడేమన్నా డిఫరెంట్ గా ఉంటదని చెప్తున్నా. నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నావు? నువ్వే మాట్లాడుతున్నావు. మొత్తం తప్పేస్తున్నాడు నన్ను, చాలా తొక్కేస్తున్నాడు అసలు, చాలా అసలు. మొన్నటిదాకా చూసారు కదా వీడియోస్లో, సైలెంట్ అన్నాడు. ఇప్పుడు ఏ హలో గాయ్స్, ఇది నీ గొంతు. तू बड़ा मस्त है क्या जबरदस्त है. ఓకే నీ హారిక గారు మాట్లాడు మాట్లాడు, చెప్పు. ఏమన్నా ఏం చేస్తావు ఇప్పుడు, ఏం మాట్లాడుతావు, ఎట్లా? ఏం లేదు, ఇందుకి కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాము. బట్ అది నార్మల్ కట్ చేపిస్తే అందరూ చేపించేదే, మేము డిఫరెంట్గా చేపిద్దామని అనుకుంటున్నాము. ఏంటంటే వీళ్ళిద్దరు నార్మల్గానే ఎప్పుడు క్లోజ్గా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ కాబట్టి. తను కూడా ఎప్పుడు అంటే తను నార్మల్గా మాట్లాడదు, ఏరా ఏ పోరా అలా అంటది. నార్మల్ టైంలో ఎప్పుడు సీరియస్ అలా కాదు అంటే నేను ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు. బట్ ఈరోజు సీరియస్ తీసుకున్నట్టు యాక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రాంక్ బర్త్డే వ్లాగ్ ఇట్లా కాకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో మస్తు ఫన్ వస్తుంది, మస్తు ఎమోషన్ కూడా ఉంటుంది. అంటే కొంచెం మా ఇద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. ఉంటది కెమిస్ట్రీయా? ఇప్పుడు చూసారా, కెమిస్ట్రీ కావాలంట. అంటే ఫుల్ మూన్, డార్క్ నైట్. ఏం లేదు, ఓకే డెల్లా. సో ఇప్పుడైతే ఎందుకు పిలుద్దాం, ల్యాగ్ లేకుండా ఒకే దాంట్లో ఇట్లా తెంపేద్దాం. ఎందుకైతే ఫోన్ చేస్తున్నా, బర్త్డే గర్ల్ కాల్. అదో మన హిందూ అయితే వచ్చేసింది. మిస్టర్ హిందూ అఫీషియల్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ మాను. ఇదమ్మా ఇంకా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నిహారిక. ఏం ప్లాన్ చేశారు, ఏంటి విశేషము? నాకు ఈరోజు కొత్తగా కేక్ తెప్పించాము.
వామ్మో. బర్త్డే కేక్ తెప్పించుకుని ఎందుకు ఇస్తారు? ఇగో నాకు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అని ఇష్టం అని మీకు కూడా తెలుసు, ఎందుకు ఇట్లా అందుకే నీ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టే పెట్టలేదు. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కాదు, క్రీమ్ స్టోన్ లో కేక్లు అమ్ముతారు కదా, అట్లా అక్కడ నుంచి తెస్తే నాకు కూడా- ఏమంటున్నాడు తెలుసా ఏమన్నాడు వీడియోలో? ఏమన్నాడు? ఆ వీడియో డిలీట్ చేసేసిన. డిలీట్ ఎందుకు చేస్తావు? ఆడేం మాట్లాడుతున్నారు తెలుసా? చెప్పు, నోరుతోని చెప్పలేవా? నేను నేను అలాంటి చెప్పి మాటలు మాట్లాడినందు మేము మాట్లాడాం. అవునా, అది తప్పు. అమ్మో వామ్మో. ఎందుకు మను నా మీద ఇంత ప్రేమ నీకు? నాకు అర్థం కాదు. ప్రేమ ఏముంది, నార్మల్ గానే తీసుకొచ్చి కట్ చేపిస్తున్నాడు, దాంట్లో ప్రేమ ఏముంది? ప్రేమనే మరి. నాకు ఫస్ట్ బర్త్డే కేక్ ఇది. అసలు మను తీసుకురాలా, నేను తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకొని వస్తావు? మను దేవాలి కదా. మను ఎందుకు తీసుకొస్తాడు, నేను తెస్తాను కదా. నాకు నీతో బాండింగ్ అయ్యి ఉండి ఒక 2 days అవుతుంది కదా. మనుతో అయితే 2 years నుంచి ఉంది కదా బాండింగ్, అందుకే మను తెస్తే బాగుంటుంది. 2 years అవుతుంది. మేము 2 years నుంచి ఉంటున్నామే. ఓ, నీకన్నా అంటే మీరు వీడియోస్ ముందు కనిపించారు, నేను కనిపించలేదు అంతే. ఓ, నాకు నీకు బాండింగ్ అయితే 2 days నుంచి ఉంది కదా. హర్ష ఇట్రా, కేక్ అయితే నేనే తెప్పి కేక్ వద్దా? చూపించాలా స్విగ్గీలో? స్విగ్గీలో చూపిస్తా. వద్దులే, మా మనుగడు ప్రేమతో కట్ చేస్తుంది కదా. ప్రేమ పక్క ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ అంటే. ఎందుకు నేను కూడా అదే అంటున్నా, ఫ్రెండ్స్ అనే కానీ పాపం మను మంచోడు, నాకు మంచి కేర్ తీసుకుంటాడు. అది మామూలుగానే చెప్పచ్చు, ఇలా చెయ్యేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు నీకు చేస్తే ప్రాబ్లం అయిందా? అవును, ఇట్లా చెయ్యి ఎందుకు వేయడము? ఎందుకు? నార్మల్ గా చెప్పొచ్చు కదా, ఇట్లా చెయ్యేసి చెప్పాలి. ఇక్కడ నేను నాకు చెప్పొచ్చు కదా. నువ్వు కూడా ఎందురా? నేను రోజు నీతో అట్లనే మాట్లాడతా కదరా. మళ్ళీ ఎవరి ముందు అట్లా మాట్లాడుకుంటా? నాకు నచ్చట్లేదు. అట్లా చెప్పలేవు కదా మనం. సారీ. ఇప్పుడు చెప్తున్నా నాకు నచ్చట్లేదని. ఎందుకు నచ్చట్లేదు నిహారిక? ఇది రావట్లేదు, మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నా దాన్ని నువ్వు అంత నైస్ పీస్ గా తీయాల్సిన అవసరం లేదు, ఇట్లా చింపేస్తున్నా. ఓకే, ఏం చేస్తున్నారు? బ్రాండింగ్ ఎందుకురా నువ్వు కూడా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వే ఎప్పుడు అంటావు కదా, నువ్వు నాకు ఎప్పుడు ఆడపిల్లలా కనిపించలేవు, మగపిల్లలా కనిపిస్తావు. అందుకే నీతో చేతేసుకొని ఇట్లా నువ్వు పోరా, హేరా, హీరా, ఆరా, ఇట్రారా, అటు పోరా అనుకొని అంట. దాంట్లో దీనికి దానికి ఆడికి నువ్వు మగాళ్ళలా కనిపిస్తున్నావు, నాకు ఆడదానిలాగే కనిపిస్తున్నావు కదా. అంత క్లోజ్ గా ఉంటే నాకు ఎలా ఉంటది? నా లవర్తో ఒక అమ్మాయి వచ్చి క్లోజ్ గా ఉంటే నాకు ఎలా నచ్చింది చెప్పు నువ్వే. నేను జస్ట్ వాడు ఫ్రెండ్ని, గర్ల్ ఫ్రెండ్ని కాదు. నేను గర్ల్ ఫ్రెండ్ ని, ఒక ఫ్రెండ్ వచ్చినా సరే నాకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది నిహారిక? ఎందుకు రాదు? నువ్వు పరిచయం కాకముందు మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. నేను వాడికి పరిచయం ఉన్నాను, నువ్వు పరిచయం కాలేదు. ఫ్రెండ్ లాగా నువ్వు పరిచయం కదా అప్పుడు. కానీ నేను మా బాండింగ్ అయితే చాలా ఉంది కదా. 2 years అయితే అలా అయితే చెయ్యేసుకొని మాట్లాడతాడు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అంటే ఇక్కడ వరకే ఇప్పుడు కూడా ఉండాలి. చెయ్యేస్తా. ఇగో ఎంత డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తున్నాం చూడు. నువ్వైనా నువ్వు డిస్టెన్స్ లోనే ఉన్నావు, చెయ్యి ఇట్లా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. 2 days వచ్చినప్పటి నుంచి నాతో గొడవ పడుతున్నావు. అప్పుడే గొడవ పడుతున్నావు ఎందుకు నాతో? నేను జస్ట్ చెప్తున్నా, ఇట్లా చెయ్యేసి ఎందుకు మాట్లాడడం, నార్మల్ గా మాట్లాడు. ఎందుకురా నువ్వు కూడా ఎందుకు నేనేం చెప్పాలి? నేను మా పిల్లకి సపోర్ట్ చేయాలి కానీ ఎందుకు ఎట్లా సపోర్ట్ చేస్తా? నువ్వేంద్రా ఇట్లా మారిపోయినావు? 2 days. అవును, తను లేనప్పుడు నువ్వు ఫ్రెండ్, తను ఉన్నప్పుడు తను ఫీల్ వీడియోలో అవుతుంది నేను కదా. 2 days కనిపిస్తున్నానేమో, 2 days నుంచి. వాడు నాతో 2 years నుంచి ఉంటున్నాడు, అది అందరికీ తెలుసు. ఓకే మను, సారీ. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే రేపటి నుంచి నేను అట్లా ఏం మాట్లాడాను నీతో. మాట్లాడకనే చెప్పింది, అదే మాట్లాడొద్దనే కదా నేను చెప్తున్నాను. మాట్లాడానులే. ఇప్పుడు నాకు ఈ కేక్ కూడా ఎందుకు? నా మైండ్ అంత డిస్టర్బ్ అయింది, నేను వెళ్ళిపోతాను. నీ మైండ్ అంతా డిస్టర్బ్ అవడం ఏంటి? నేను ఏం చెప్పా? నువ్వు జస్ట్ చేసింది అంటూ చెప్తే తప్పు జస్ట్ అయిపోతుందా? తనతో ఇట్లా మాట్లాడొద్దు, నార్మల్ గా మాట్లాడని చెప్పాను నేను. దాంట్లో తప్పేం లేదు. దాంట్లో ఇగో టచ్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఏముంది? నేను అన్నకు కూడా ఇట్లా ఏమైందన్నా, ఏడున్నావు అన్న ఇట్లా మాట్లాడతా, దానికి తప్పుగా అనుకుంటారు ఎవరైనా? అది వేరే, ఇది వేరే బాండింగ్ కదా. మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నప్పుడు పడుతున్నావా? డౌట్ ఏముంది చెప్తున్నా. ఇందు డౌట్ పడుతున్నావా చెప్పు నీ అరకు. డౌట్ ఏం లేదు, నార్మల్ గా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే నువ్వు లిమిట్స్ లో మాట్లాడని చెప్తున్నా నేను. లిమిట్స్ క్రాస్ చేయొద్దని చెప్తున్నా. లిమిట్స్ క్రాస్ చేయొద్దని చెప్తున్నా ఇందు. లిమిట్స్ లో ఉంటే అయిపోతుంది కదా, దానికి ఎందుకు ఇంత లాగ్? నేనేం లిమిట్ క్రాస్ అవ్వట్లేదు మను. నువ్వు కూడా నువ్వు ఇట్లా మారిపోతావని నాకు తెలియదు కదా. మారిపోతావని కాదు ఇందు, చెప్తున్నాం. ఎందుకంటే నీహాకు నచ్చట్లేదు అన్నప్పుడు నేను ఎట్లా చేస్తా?
మరి నేహ లేనప్పుడల్లా నువ్వు నాతో మంచిగా ఉండేటోడు కదా. నేహ అప్పుడు నేహ లేదు కదా, నువ్వే చెప్తున్నావు నేహ లేదని, మళ్ళీ నేనేం చెప్తా? అదే అంటున్నా. నేహ ఇప్పుడు వరకు వీడియోస్ లో గొడవ ఆడతారా? నా బర్త్డే రోజు ఏం చేస్తున్నావు మీరు? మేమేమి గొడవ ఆడలేదు, మేము జస్ట్ కేక్ కట్ చేయడానికే పిలిచినాం. మరి కేక్ కట్ చేపించి పంపించదేంగండి కదా నన్ను. మేము అదే చేస్తాం, ఎందుకు అట్లా మాట్లాడమని లేదు. మళ్ళీ నువ్వు చేసింది చెప్తున్నావు అంతే. నాకు ఈ బూతులు అలవాటే, నాకు ఊత పదాలు. కాబట్టి ఇది నీకు తిడుతున్నాను కాదు, నేను జస్ట్ చెప్తున్నా. నాకు పంపించి దెంగండి కదా అనుకొని చెప్తున్నా అంతే. ఇది తిడుతున్నట్టు కాదు, అర్థమవుతుందా? అట్లా నువ్వు అమ్మాయిలతో మాట్లాడితే ఓకే, అబ్బాయిలతో ఎందుకు మాట్లాడతా? మాట్లాడతా, అరే పోరా దెంగేరా ఇది ఇట్లానే మాట్లాడతా, కానీ మరీ ఓవర్ గా నేను మాట్లాడను. నీహా నాకు అనిపిస్తేనే కదా నేను చెప్తాను, ఓవర్ గా అనిపించింది కాబట్టే చెప్పాను. వచ్చి కేక్ కట్ చేపిస్తారా? వెళ్ళిపోవాలని కట్ చేద్దాం. మేము ఏం చెప్తున్నాం, కేక్ కట్ చేద్దాం, ఒక నిమిషం అట్లా మాట్లాడుకో. అదే చెప్తుంది. అట్లా మాట్లాడిన తర్వాత ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తుంది. నేహా ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో నువ్వు. మాట్లాడడం నీకు చెప్తుంది. నువ్వు నాతో ఎట్లా మాట్లాడాలి నేహ ఉన్నప్పుడు అది చెప్తుంది, అది నేర్చుకుంటే అయిపోద్ది. దీనికి ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నావు నాకు అర్థం కాల. నువ్వు రాదంతం, మీరు రాదంతం చేస్తుండ్రు. మాట్లాడడం నీకేం చెప్తుంది? జస్ట్ చెయ్యేసి ముందట్లాగా మాట్లాడుకో. ఇప్పుడు నేను ఉన్నాను కదా లైఫ్ లో, కొంచెం మంచిగా మాట్లాడాలని చెప్తుంది. దానికి మాట్లాడడం రాదు, అది రాదంటే ఈ మొడల కేక్ కూడా నాకు ఫరక్ కూడా పడదు. అర్థమైంది? మాకు ఏం కాదు, నువ్వు కేక్ కట్ చేయకపోతే ఎవరో ఒకరికి కట్ చేపిస్తాం. ఊరికే ఏంట్రా ఇది, మాకేం పట్టింది ఆ కేకులు తెచ్చి పెట్టడానికి? ఒక మాట అంటే పడలేదా? మాకు అవసరం, మేము పైసలు ఇచ్చేస్తాం. ఎంత వేయాలి చెప్పు? అట్లా మాట్లాడలేడం కాదు, నువ్వు మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. నీహాకి చెప్పడం కాదు. పాపం హట్ అయింది అనుకుంటా. వెళ్ళి తీసుకురా, నాకంటే ఎక్కువ మాటలు నువ్వే అన్నావు. ఏం కాదు, మరి ఇద్దరు వెళ్దాం కదా. చాలా హట్ అయింది బర్త్డే రోజు. పాపం హట్. కేక్ కుక్కలు ఎత్తేస్తానండి, ఎత్తేస్తున్నా భయం. పో వెళ్ళిపోతుంది. నువ్వు ఎందుకు రా, మనం మాట్లాడుతుంట 2 minutes అంటే జీవితంలో మాట్లాడుతుంటా. పైకి వెళ్ళిపోయింది అనుకుంటా. ఇందు ఇందు ఎక్కడుంది? అయ్యో అంత పైకి వెళ్ళిపోతాయి. ఇందు ఓయమ్మా చెప్పు ఏంటి మళ్ళీ? ఒకసారి నేను రాను నేహ, నాతో మాట్లాడకండి ప్లీజ్. నీకు ఒక దండం, మీ లవర్ కి ఒక 2 minutes అంట. 2 minutes. నా మొదల కేక్ కూడా నాకు కొద్ది పైసలు ఇచ్చిద్దే. ఇంకా నేను నా బర్త్డే రోజు కూడా సుఖంగా ఉండనిస్తలేరు. నేనే ఒక బాధతో ఉంటే మీరు ఒక బాధ పెడుతుండ్రు నాకు. ఇంకా వదిలి నేహ, నేను పైకైనా వెళ్తాను. మాట్లాడతాడంటే ఏంటో. నేనేం మాట్లాడను ఎవరితోని. వాడికి అసలు నేను రెస్పెక్ట్ ఇస్తా ఈ రోజు నుంచి. వాడికి అసలు ఫ్రెండ్ కాదు, అన్న అని పిలుస్తా కావాలంటే. వంటల పంచాయతీలు ఎవరు పిలిచారు మళ్ళా? ఎందుకు పిలుచుకోండి? అదే వద్దు, అదే చెప్పింది. రాను, చెప్పండి. చెప్పు. ఏమిరా ఆమెకే అనుకున్నా? ఏం చెప్పు, నోరు లే. నేను నీతో మాట్లాడతలే, అర్థమవుతుందా? హ్యాపీ బర్త్డే. ప్రాంక్ చేసాం. హ్యాపీ బర్త్డే. వాడికి తేలింది. రా ఒకసారి. నువ్వు కూడా ఏంది నాకు అర్థం కాదు. వీడు యాక్టింగ్ చూడండి. హర్ష కింద పడిపో, కింద పడిపో, కింద పడిపో. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. మమ్మీ మమ్మీ అను. చాలా సేపు పడుకోబెట్టి. సరే రా, సర్రా కేక్ కట్ చేద్దురా. ఇదంతా ప్రాంక్ చేసాం లేదా? నేను అసలు చూసావా? ఎంత కావాలి చెప్పు. నువ్వు నాతో ఈ బొమ్మ ఏం చేస్తుంది అంటే, నాతో వచ్చిన 2 days మంచిగా ఉంటది. ఇదేంటి ఈరోజు సీరియస్ అయిందని నేను షాక్. అమ్మతోడు ఈ 2 రోజుల పాగా నాతో నా బర్త్డే రోజు తీరుస్తుందా ఏంది కొంపదీసి అనుకున్నాను. నాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఏం చెప్పాలో అర్థమైతలేదు నాకు. లేదు ఇందు, నేను అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేకపోయా, తిట్టలేకపోయా. వీడే ఎక్కువ అన్నాడు. ఇందు వీడియో కట్ అయినా గట్టిగా వేసుకో. ఆడు ఏంటంటే ఓవర్ తింటాడు, కథలు తింటాడు అనమాట. ఇప్పుడు తిడుతున్నాడు చూడండి. పూర్తిగా నాకు ఆపోజిట్ అన్నమాట. ఇందు స్టార్టింగ్ ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు పిలుద్దాం మిస్టర్ ఇందు.